దిస్ ఇస్ మై డ్రీమ్ వరల్డ్. వావ్, నీ కాల్స్ లిఫ్ట్ చేయకుండా నేను చూడకుండా గడపగలిగానంటే నాకు ఇదొకటే చాయిస్. నీ ఫోటోతో మాట్లాడుతూ రోజులు గడిపేస్తా తెలుసా. నీ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తున్నావా? ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయాను. బెడ్ మీద పడుకుని నిద్ర కోసం గంటలు గంటలు ప్రయత్నించడం తప్ప ఏమీ చెయ్యాలనిపించడం లేదు. లైఫ్ ఎంత విచిత్రం చూసావా. ఎంతో మందికి జీవితం మీద ఆశలు కలిగించావు, కానీ నీ దాకా వచ్చేసరికి ఎస్, దట్ వాస్ జస్ట్ ఫర్ ఫ్యూ డేస్. उसके बाद में डिप्रेशन से बाहर आ गए. ఇప్పుడు నిన్ను కలుసుకోవడంతో నాలో ఉన్న భయాలన్నీ పోయాయి. మీ అందరిలాగానే విల్ పవర్తో క్యాన్సర్ని గెలుస్తాను. దట్స్ ద స్పిరిట్. సురేష్, ఇక్కడ ఆపేయండి సురేష్. అదిగో నా క్లోజ్ ఫ్రెండ్ పాండుగాడి ఇల్లు. ఇప్పుడు వాడు నన్ను చూస్తే అస్సలు గుర్తుపట్టాడు. సరే అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం, గుర్తుపడతాడో లేదో. ఓ పని చేద్దాం, నేనే సురేష్ అని ఎవ్వరు చెప్పొద్దు. వాడిని కాసేపు ఆడుకుందాం, ఓకేనా? ఓకే పదండి. పదండి. థ్యాంక్ యూ. పాండు నీకంత క్లోజ్ ఫ్రెండా? హా. సంచిత, ఆయనే పాండు ఫాదర్. ఓ, అయ్యో, ఇలా గుర్తుపట్టలేకుండా అయిపోయారేంటి? నువ్వు అతన్ని చూసి 20 సంవత్సరాలు అవుతుంది కదా, అందువల్లే. కమ్. నమస్తే అంకుల్, నేను సురేష్ని. అదే పాండు చిన్నప్పుడు ఫ్రెండ్ అంకుల్. రోజంతా ఇక్కడే ఉండేవాడిని. మీ ఇద్దరం గోళీలాడుతుంటే మీరు వచ్చి ఆడుకోవడం ఆపి చదువుకోండిరా అని చెప్పి తిట్టేవాళ్ళు. గుర్తుందా? నేను అంకుల్, పాండు ఫ్రెండ్ సురేష్ని. పాండు నేను ఆ చెట్ల మీద ఉండేవాళ్ళం. గుర్తొచ్చిందా? గుర్తుపట్టలేకపోతున్నట్టున్నారు సురేష్. ఐ థింక్ హీ సఫరింగ్ ఫ్రమ్ డిమెన్షియా. ఈ ఏజ్ లో ఇది చాలా కామన్. ఇస్ ఇట్ ట్రూ? ఎస్. అవును బాబు, ఆయన ఎవరితోనూ మాట్లాడ్డు, ఎవరిని గుర్తుపట్టలేడు బాబు. ఏమీ వినపడదు బాబు. ఓ అలాగా. నువ్వెవరినాయనా? నేను సురేష్నమ్మా, పాండు ఫ్రెండ్ని. నేను పాండు మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తే మీరు పల్లీలు పెట్టేవారు. గుర్తొచ్చానమ్మా? నువ్వా బాబు? నిన్నెలా మర్చిపోతాను నాయనా. మీ ఇద్దరికి రోజు మధ్యాహ్నం అన్నం తినిపించేదాన్ని. పాండు కూడా నిన్నే ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉండేవాడు. నీ గురించే కలవరించేవాడు. పాండు ఏడమ్మా? ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఈ ఊర్లోనే ఉంటున్నాడా? ఇంకెక్కడ పాండు బాబు, మమ్మల్ని ఈ వయసులో నరకం అనుభవించమని వదిలేసి పైకి వెళ్ళిపోయాడు. పాండు చనిపోయాడు? ఆడు నా కోడలు ఇద్దరిని ఆ మాయదారి లారీ పొట్టను పెట్టుకుని 2 ఏళ్ళయింది బాబు. పోతూ పోతూ ఇండి పెంచమని మా గుండెల మీద పడేసి వెళ్ళిపోయారు. మేమిద్దరం కూడా పోతే ఎడగతేంటో తెలియటం లేదు బాబు. ఏడవకమ్మా, మీకు తోడుగా మేమున్నాం. అవునమ్మా, మీకు ఎలాంటి కష్టం రాకుండా మేమంతా ఉన్నాం. ఇదిగోమ్మా, తీసుకోండి. ఏంటమ్మా ఇది? ఇది చెక్ అమ్మా. ఇది మీ బ్యాంక్లో వేసుకోండి. మీ అకౌంట్లో 10 లక్షలు వస్తాయి. వీడిని పెంచడానికి ఉపయోగపడతాయి. ఎందుకమ్మా ఇదంతా? పర్లేదు, ఉంచండి అమ్మా. పాండు ఉంటే మిమ్మల్ని ఆయన్ని వయసులో ఇంత కష్టపెట్టాడు కాదు కదా. అమ్మా అయ్యా, అలా చేయకండి అమ్మా, నేను నీ కొడుకుతో సమానం. రే చిన్న, మీ నాన్నమ్మ నీకు రోజు బిస్కెట్లు పడుతుంది, ఓకేనా? వెళ్ళొస్తానమ్మా. ఆ దేవుడు పర్మిషన్ ఇస్తే మళ్ళీ వస్తాలే. అయ్యో, భోజనం పెడదామంటే ఇంట్లో ఏమీ లేవు నాయనా. పర్వాలేదమ్మా, మీరేం బాధపడకండి. జాగ్రత్తమ్మా. మంచిది బాబు. పద, వెళ్ళొస్తాను అంకుల్. ఇక్కడెందుకు ఆపావు సురేష్? అమ్మా, మీ అమ్మగారు ఇక్కడ ఉండడం ఏంటి? అవును, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇక్కడే ఉండిపోయింది. ఒకసారి అమ్మతో మాట్లాడొస్తా.